అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. గ్రీన్లాండ్పై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, బెదిరిస్తున్న విధానాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు బాగా బలంగానే ప్రతిస్పందించారు. నిన్న స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ముఖ్యమైన ప్రతినిధులు ఈ విషయంపై మాట్లాడారు. అవి ఎలా ఉన్నాయో ఆ ప్రతిస్పందనలు ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఇవి చాలా సీరియస్గా ఆలోచించాల్సినవే. ఒకటి, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి యూరోపియన్ దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రంప్కి యూరోప్ బానిస కాదని బెల్జియం ప్రధానమంత్రి అన్నారు. సామ్రాజ్యవాదం పెరుగుతోంది, ఇదనింది ఎవరంటే మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు. ప్రపంచంలో ప్రస్తుతం కొన్ని దేశాలు సామ్రాజ్యవాద కోరికలు మళ్ళీ పెరుగుతున్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు అన్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడు పుతిన్లపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మనం బెదిరించే వాళ్లకు క్రూరమైన చట్టాలకు గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరోప్ దేశ విధానాలని తప్పుపట్టారు. బెదిరించే వాడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. సహకారం, భాగస్వామ్యం లేని ప్రపంచం తీవ్రమైన పోటీకి దారితీస్తుంది. ఇంకా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు ఆయన. యూరోపియన్ యూనియన్ సైడ్ నుంచి కూడా ట్రేడ్ బజ్జూకాని ప్రయోగిద్దాము అమెరికా మీద అని చెప్తున్నారు ఆయన. ట్రేడ్ బజ్జూకా అంటే అమెరికా ఉత్పత్తులను కూడా యూరోప్లోకి ప్రవేశించకుండా కఠినమైన నిబంధనలను తీసుకొస్తారు. అది ఒప్పందం స్టార్ట్ చేస్తే. సో అది ఫైనల్గా అమెరికాకు కూడా నష్టమే. ఇంకొకటి, రూల్స్ పాటిస్తే సురక్షితంగా ఉంటామన్న గ్యారంటీ లేదు కార్ని కెనడా ప్రధాని ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మనం పరిణామ దశలో కాకుండా ఒక చీలిక మధ్యలో ఉన్నాం. పాత పరిస్థితులు మళ్ళీ రావు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంతా నడుస్తుందని అనుకోవడం తప్పు అని మనకు అర్థమైంది. బలవంతులు తమ అవసరాల కోసం ఈ చట్టాల నుంచి తమను తాము మినహాయించుకుంటున్నారు. ఒక పద్ధతి అంటూ లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది ఎంతో కాలం కొనసాగదు. శక్తివంతమైన దేశాలు ఆర్థిక బలమని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసింది కెనడా ప్రధాని. ఎందుకు ఇంత బలంగా ప్రతిస్పందించారంటే, మొన్న ట్రంప్ ఒక పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. కెనడాని, గ్రీన్లాండ్ని, వీటన్నిటినీ అమెరికాలో భాగం అన్నట్టుగా అమెరికా ఫ్లాగ్తో మిక్స్ చేసి ఒక పోస్ట్ చేశారు. అంత విచిత్రమైన పరిస్థితుల్ని ట్రంప్ క్రియేట్ చేస్తున్నారు. వేరే దేశాలను కూడా అమెరికాలో భాగం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. అంటే అందరికీ దాదాపుగా వార్నింగ్ ఇస్తున్నాడు, నేను వస్తున్నాను, మీ దేశాన్ని నేను కలిపేసుకుంటాను అమెరికాలో అన్నట్టుగా. సో తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు ప్రతిస్పందించారు. కెనడా ప్రధాని అన్నది 100కి 100 పాళ్ళు నిజమనే పరిస్థితులే ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. మేము వేరే దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకొని ఉన్నాము గతంలో. సో ఆ దేశంతో మాకేమీ ఇబ్బందులు రావు అని మనం కాము కూర్చోనే పరిస్థితులు లేవు. బలమైన దేశాలు అంటే అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, మిగతా బ్రిటన్ కానీ కొన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను కానీ, ద్వైపాక్షిక ఒప్పందాలను కానీ వాళ్ళకు అనుకూలమైన విధంగానే మార్చుకుంటున్నారు. అంటే అవసరమైనప్పుడు ఆ చట్టాలు మాకు పనిచేయవు అని చెప్తారు. వాళ్ళ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకుంటారు. ఈవెన్ ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా 2 దేశాల మధ్య ఒప్పందం ఉన్నా గౌరవించుకోవాలి కొన్ని విషయాలని. వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తొస్తాయి. అవసరం లేనప్పుడు ఆ చట్టంతో మాకు పని లేదు, మా నిర్ణయాలు మేము తీసుకుంటామని చెప్తారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం కెనడా ప్రధాని వ్యాఖ్యానించింది. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. బ్రిటన్ ప్రధాని గతంలో అంటే ఒక 2-3 months బ్యాక్ ఎప్పుడో ఒక వ్యాఖ్య చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 19వ శతాబ్దంలో 20వ శతాబ్దం బిగినింగ్లో ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచీకరణ వైపు మొగ్గు చూపాయి. అంటే గ్లోబలైజేషన్, ఏ మార్కెట్ అయినా సరే గ్లోబలైజేషన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ క్రియేట్ చేసుకోవడం. వివిధ దేశాలు పక్కనున్న దేశాలతో కానీ దూరంతో ఉన్న దేశాల మీద డిపెండ్ అవ్వటం ఎక్కువైపోయింది. మార్కెట్ పరంగా కానీ, ద్వైపాక్షిక ఒప్పందాల పరంగా కానీ ఒక దేశం మిగతా చాలా దేశాల మీద ఆధారపడటం మొదలైపోయింది. ఇది తప్పేమీ కాదు, గ్లోబలైజేషన్ మంచికే అనే అభిప్రాయంతో అన్ని దేశాలు కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, వాళ్ళ ఆర్థిక విధానాలను కానీ అలా రూపొందించుకుంటూ వచ్చాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన చేసే వ్యాఖ్యలను బట్టి కానీ, ఆయన విధించే పన్నులను బట్టి కానీ చూస్తే ఇది తప్పు.
మనం వేరే దేశాల మీద ఆధారపడటం ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే బలమైన దేశాలు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రూల్స్ని బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం ఆ చట్టాలను నమ్ముకొని కూర్చుంటే మనకు అన్యాయమే జరుగుతుంది. సో ఇది కొత్తదేమీ కాదు. స్వయం సమృద్ధి అనేది పురాతన కాలం నుంచి ఉన్నదే. పక్క దేశాల మీద ఆధారపడటం తగ్గించుకొని ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా మన అవసరాలని మనమే తీర్చుకునేలాగా మన ఆర్థిక వ్యవస్థని కానీ మిగతా రంగాలను కానీ రెడీగా పెట్టుకోవడం. బ్రిటన్ ప్రధాని అన్నది 100కి 100 పాళ్ళు నిజమే ఇది కూడా. ఎందుకంటే గ్లోబలైజేషన్ అనేది మేబీ దాదాపుగా ఇంకో 10 సంవత్సరాల్లో ఎవరు మాట్లాడరు గ్లోబలైజేషన్ గురించి. ఎందుకంటే ఒక దేశం పక్క దేశాలతో చేసుకున్న చట్టాలను గౌరవించే విధానం పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు. అండ్ ఈ బెదిరింపులన్నీ చూసే మేబీ ట్రంప్ ఈరోజు కొత్తగా యూరోపియన్ యూనియన్పై సుంకాలనేమీ వేయాలనుకోవట్లేదు అని కొత్త రాగాన్ని అందుకున్నాడు. చూద్దాం భవిష్యత్తులో ట్రంప్ ఇంకెన్ని విచిత్రమైన విన్యాసాలు, విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటాడో వేచి చూద్దాం.